know what I want. You got what I need. మెయిన్ లీడ్గా ఈ చిత్రం స్టార్ట్ చేయడం అవుతుంది. స్టోరీ చాలా బాగుంది. మన డైరెక్టర్ రమణ గారు నా దగ్గరికి స్టోరీ తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఫీమేల్ ఓరియంటెడ్, మంచి యాక్షన్, నవరసభరితంగా ఉంటుంది చిత్రం. మంచి మంచి లొకేషన్స్ మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. దాని గురించి రమణ గారు మళ్ళీ కొంచెం వివరిస్తారు లొకేషన్స్. స్టోరీ ఒక టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. నమిత గారిని ఒక డిఫరెంట్ వెరైటీగా మేము ఈ సినిమాలో చూపిస్తున్నాము. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి, ఒక కుగ్రామం నుంచి వచ్చిన యువతి ఎలాగైతే తన లైఫ్లో నిలదొక్కుంటుంది, తనకి అన్యాయం చేసిన వాళ్ళ మీద ఎలాగైతే తను ఒక వెరైటీ విధంగా తన పగ తీర్చుకుంటుంది అన్నదే మెయిన్ థీము. లిట్ క్యాప్ మీడియా క్రియేషన్స్ చిత్రం ఓపెనింగ్ వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని, ఈ కథను తీసుకొని నేను శ్రీను కశ్యప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కథ చెప్పిన వెంటనే ఇది చాలా మంచి కథ, మనకందరికీ లైఫ్ ఉంటుంది, మీకు కూడా అలాగే సేమ్ టైం లైఫ్ ఉంటుంది అని చెప్పి ఈ సినిమానే చేద్దామని చెప్పి ఆయన ఫైనల్ చేయడం జరిగింది. దీనికి ఎవరైతే బాగుంటుందని ఆర్టిస్టులు సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కశ్యప్ గారు ఫస్ట్ నమిత గారిని సెలెక్ట్ చేశారు. మా కథకు కూడా ఆమె 100% సరిపోతున్నారు. అలా ద సేమ్ టైం ఆయన అప్రోచ్ అవ్వమని చెప్పారు. నమిత గారి దగ్గరికి వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో కథ చెప్పడం జరిగింది. ఆమె కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ సినిమా గ్యారంటీ చేస్తానండి, బాగుంది కదా, నా దగ్గరికి వచ్చిన కథలో వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్ ఇది అని చెప్పారు. షెడ్యూల్ ప్లాన్ చేశాము. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ యాక్షన్, కామెడీ యాక్షన్ సినిమా. ఇది ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటూనే ద సేమ్ టైం ఒక 6 యాక్షన్ ఎపిసోడ్స్తో ఒక యాక్షన్ ప్యాకెట్ లా ఉంటుంది. మేము లిట్ క్యాప్ మీడియా క్రియేషన్లో 2వ చిత్రాన్ని గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు రమణ గారు మా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది. ఈ స్టోరీ చెప్పేటప్పుడు మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. నమిత గారిని ఫుల్ లెంగ్త్ యాక్షన్లో చూపించినటువంటి ఈ కథ ఇది ఇంతవరకు నమిత గారి కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ సినిమాగా ఉంటుంది. ఇది అంతేకాకుండా నమిత గారిని పెట్టి ఇంత భారీ బడ్జెట్లో కూడా ఇంతవరకు ఏ సినిమా కూడా రాలేదు, అంత యాక్షన్ మూవీలకు సంబంధించి. అందుగురించి మేము చాలా హ్యాపీగా ఈ సినిమాని చేయడానికి అని చెప్పి నేను ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ కశ్యప్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఈ ప్రాజెక్ట్ని మేము తీసుకున్నాం. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ని. కథ మాకు బాగా నచ్చింది. దీని మీద ఎంత బడ్జెట్ పెట్టినా సరే మనకి నష్టం లేదు, మన బ్యానర్ చాలా ప్రతిష్టాకరంగా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం మీద మేము దీన్ని టేకప్ చేయడం అనేది జరిగింది. Welcome to this wonderful Muhurat of our movie. Midcap Media is producing this film, and as Kashyap sir said and Ramna sir has described the script to me, and I like the character. Till now I've done of course glamorous roles. I have tried my hands in cops characters as well. This is going to be something where I'm going to be shown maybe as a very powerful kind of situation. Like she's a sweet, innocent girl, not powerful, not very glamorous, not something like that. So I think I'm really looking forward to start this film. We need your blessings. Thanks.